హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఫుడ్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. సో ఖమ్మం నగరంలో ఉన్న కే స్ట్రీట్ రెస్టారెంట్లోని ఫ్రూట్ డెలిషియస్ డ్రైవ్లో స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్తో ఈరోజు ఐటెం ఉంటుంది. సో ఆ ఐటెం ఎందుకు ఇంత ఫేమస్, అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేస్తారనే విధానాన్ని కూడా ఒకసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం చూపిస్తాను. సో ఇంక మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేద్దాం. అసలు ఆ ఐటెం ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆ జ్యూస్ ఇక్కడ ఎందుకు ఫేమస్గా ఉంటుందో ఒక్కసారి ఐటెం మొత్తం తయారు విధానం చూసిన తర్వాత ఒక్కసారి మనం ఆ టేస్ట్ చేసి అది ఐటెం ఎంత ఫేమస్సో ఒకసారి మీకు చెప్తాను నేను. స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్. ఒక్కసారి తమ్ముడు హరి మనతో అందుబాటులో ఉన్నాడు. అసలు ఈ ఐటమ్ని తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, దీన్ని ఎంతసేపట్లో ప్రిపేర్ చేయగలరు, ఒక్కసారి మనం సీనియర్ రెసిపీ మనోడు ఉన్నాడు, ఒకసారి మనం ఆ రెసిపీ ఎలా తయారు చేద్దాం. తమ్ముడు, గతంలో మనం ఇక్కడే ఫ్రూట్ సలాడ్ చేసాం. సో ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఒకసారి నేను ఇంటికి పోయి ట్రై చేసిన, ఈ మనోడు ఫ్రూట్ సలాడ్ చేసిన అని చెప్పేసి నేను కూడా మార్కెట్లో దొరికే ఆ పండ్లన్నీ తీసుకుపోయి ట్రై చేసిన, చెత్తగా అయిపోయింది. మరి ఏం చేసినావు తమ్మి, నువ్వు అట్లా ఫ్రూట్ సలాడ్లో ఒక మ్యాజిక్ చేసినావు. సో మళ్ళీ ఇవాళ ఈ ఐటమ్ ఏంటి, స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్. సో ఆ స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ తయారు చేయడానికి అసలు ఏమేం పదార్థాలు కావాలి, ఆ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది, ఏ విధంగా తయారు చేస్తే ఒకసారి చెప్పు. ముందుగా జార్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి రోజ్ మిల్క్ సిరప్ తీసుకోవాలి. రోజ్ మిల్క్ సిరప్ వేసిన తర్వాత లైట్గా షుగర్ వేసుకొని కొన్ని పాలు పోసుకోవాలి. అది మొత్తం గ్రైండ్ మిక్స్ అయిన తర్వాత మిల్క్ షేక్ వేయాలి. మిల్క్ షేక్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ మిక్స్ పట్టేసి గ్లాస్లో పోసేసుకొని కొంచెం లైట్ కింద గ్లాస్లో కొంచెం ఐస్ వేసుకొని పైన టాపింగ్ కోవాను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే అందులో ఇంకేమన్నా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే అంటే స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ అన్నావు, రోజ్ మిల్క్ ఓకే, కోవా ఓకే, ఈ షేక్ ఏంటి మధ్యలో? షేక్ అంటే పాలు గడ్డగట్టింది వేస్తాం, మిల్క్ షేక్, అది దాని టేస్ట్ బాగుంటుంది, అందువల్ల దాని టేస్ట్ అనేది వస్తుంది. అంటే గడ్డగట్టిన పాలు షేక్ చేసిన తర్వాత అందులో వేస్తావు కాబట్టి అది మిల్క్ షేకా? ఐటమ్ అయితే బాగుంది. ఒకసారి అంటే ఆ ఐటమ్ తయారు చేయడానికి మొత్తం ఎంతసేపు పడుతుంది? 3 minutes పడుతుంది. 3 minutes అంటే జస్ట్ 3 minutesలో ఐటమ్ రెడీ చేస్తావు. మళ్ళీ నేను ఒకసారి నువ్వు ఏమేమి వేసావు అన్నీ నేను ఇంటికి పోయి ట్రై చేస్తా, ఒకసారి నాకు కూడా అదే టేస్ట్ వస్తుందా నువ్వు చేసినట్టే? చెప్పలేను నేను, అది నేను చెప్పలేను అన్న. మన ఫ్రూట్ సలాడ్ అంతే చేసిన, మొత్తం నువ్వు ఎట్లా ఏం చేసినావో అట్నే చేసినా, మొత్తం కూడా నువ్వు చేసినంత టేస్ట్ అయితే లేదు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తారో కానీ మొన్నైతే ఫ్రూట్ సలాడ్ అయితే ఒక రేంజ్లో చేసినావు. మరి ఇప్పుడు కూడా ఈ స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ అనేది ఎట్లా చేస్తావు ఒకసారి చూద్దాం మనం, ఓకేనా? అది ఒక రేంజ్లో ఉంది, ఇది కూడా అంతకంటే బాగుంటుంది. ఓకే ఓకే సరే చూసేద్దాం. సో మరింత ఆలస్యం, మనోడు ఒకసారి మేకింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ మేకింగ్లో మనోడు ఏ విధంగా ఆ జ్యూస్ని తయారు చేస్తాడో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మన మిత్రుడు జ్యూస్ పూర్తిగా రెడీ చేసి పట్టుకొని ఉన్నాడు. ఒక్కసారి మనం తాగి దీని టేస్ట్ ఏం చూద్దాం. సో తమ్ముడు, సో ఏమేమి వేసావు మళ్ళీ ఇందులో, ఏదో కొత్త వెరైటీ చేసినావు, సూపర్ ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోయే విధంగా ఉంది. సో ఎందుకంటే ఎంత చూడ్డానికి ఒక మంచి స్టైలిష్ లుక్, దాని మీద ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసావు దీని మీద? కోవా వేస్తాం, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం, లైట్గా కొబ్బరి వేస్తాం. అంటే దీని మీద కోవా వేసావు కాబట్టి దీన్ని కోవా షేక్ అంటారు. అంటే స్పెషల్గా ఒక్కసారి ఫైనల్ ఎందుకు ఒకసారి మనం తాగి, అదిగోండి పూర్తిగా నా చేతిలో ఉంది స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్. ఒక్కసారి తాగి చూసిన తర్వాత టేస్ట్ చెప్తాను. సో ఒక్కసారి తాగి చూద్దాం. హలో, టేస్ట్ వచ్చేసి నిజంగా ఆసమ్ అండి. టేస్ట్ ఎలా ఉందంటే, మనం అసలు ఎక్కడ అంత ఇట్లాంటి టేస్ట్ మనం అంటే చాలా చోట్ల మీరు స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ తాగే ఉంటారు, కానీ ఇప్పుడు నేను తాగుతుంటే అదొక వెరైటీ అనుభూతి అయితే కలుగుతుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే నాకు కలుగుతుంది. సో పూర్తిగా ఇందులో కోవా కూడా
పొడి కోవాని అయితే యాడ్ చేశాడు. సో ఫైనల్గా స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఒక్క రేంజ్లో ఉంది, పీక్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు కూడా తాగాలంటే ఒక్కసారి ఖమ్మం కే స్ట్రీట్ రెస్టారెంట్లోని ఫ్రూట్ డెలిసియస్ డ్రైవ్కి వచ్చేసి ఒక్కసారి ఆర్డర్ ఇచ్చుకుంటే ఈ ఐటెం మీ కళ్ళ ముందు ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసి వావ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.